అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. ఒక ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వెధవకి చెప్తున్నాం, వాళ్ళకి ఏనా ఒకటే, ఒళ్ళు నిండా బట్టలు కప్పుకున్నా ఒకటే, మోడర్న్గా స్టైల్గా బట్టలు వేసుకున్న ఆడది ఒకటే. వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి? మీరు ఒక్కసారి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసారా? మన అజంతా శిల్పాలు చూసారా? చాలా స్టైలిష్గా మోడర్న్గా ఉంటాయి. అంటే ఆడదానికి వస్త్రాలంకరణ అనేది ఆయా సమాజాల యొక్క కల్చర్ని బట్టి మారుతుంటుంది. ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప, చుడిదార్ వేసుకుంటే తప్ప, లేకపోతే మోడర్న్గా మిడ్డీ వేసుకుంటే తప్ప, ఇది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించలేకపోవటం, రాజ్యాంగమైనటువంటి మన ప్రభుత్వ వ్యవహారం వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించకపోవటం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని అడ్డుగా తీసుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అడ్డుగా పెట్టుకొని దాన్ని చెల్లరిగిపోయే దుష్కర మూకల యొక్క పని తప్ప ఆడపిల్లల తప్పు కాదు. ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సు వల్ల ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుందని మీరు మీ పనికి మాలిన కామెంట్లను సపోర్ట్ చేసుకుంటారు మాట్లాడే మాట ఇది. మారిపోతుంది సమాజం. ఏఐలోకి వచ్చాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చాం. ఇంకా ఆడపిల్ల ఇలాగ ఉండాలని చెప్పి మనస్తత్వం ఉన్న మగవాళ్ళని ఖండించండి. ఇన్ని కబుర్లు చెప్తున్నారు. నేను ఒకసారి లాంగ్ బ్యాక్ చెప్పాను, ముగ్గురు మహానుభావులు మాట్లాడిన మాటలు చెప్పాను. వాళ్ళు ఇలాగే కామెంట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడు కూడా బాగుపడలేదు. మన పురాణాల ప్రకారం ద్రౌపదిని నడి సభలో అవమానించిన ప్రతి కౌరవుడు సర్వనాశనం అయిపోయాడు, ఇంక్లూడింగ్ భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడితో సహా. ఇప్పుడు నేను మాట్లాడినాక నాకు 100 కామెంట్లు పెడతారు మీరు, నాకు తెలుసు. అయినా నేను నా వాయిస్ ఓపెన్ చేయకపోతే తప్పు చేసినాను అవుతాను. చాలా మంది ఆడబిడ్డలు వాళ్ళు ఎన్ని బాధలు పడి ఎంత చేసి ఇలా ముందుకు వస్తున్నారు. వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి. అటన్నింటినీ కాదనుకుని సమాజం గురించి బతుకుతున్నారు. ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, లేకపోతే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, లేకపోతే క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలో ఉన్నారు. ఆడదాన్ని గౌరవించిన ప్రతి ఒక్కడు గొప్పోడయ్యాడు. గొప్ప గురించి కూడా మాట్లాడు. రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా మా తోటి ఆడపిల్లలకి. మహా అయితే మీరేం చెప్పాలి ఆడపిల్లలకి? అమ్మ, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి స్థితిలో ఉండండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, లేదా రక్షణగా మనుషులను తీసుకెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. కాకపోతే ఏంటంటే మీకు ఇంత చుట్టుపక్కల ఇంత కరుడు కట్టినటువంటి దుర్మార్గమైన కామాంధులైనటువంటి సమాజంలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళని మిమ్మల్ని మీరు రక్షించకుండా ఏర్పాటు చేసుకోండి. మీకు ఒక తమ్ముడుగానో, ఒక అన్నగానో, ఒక తండ్రిగానో, ఒక సోదరుడుగానో ఇది నా రిక్వెస్ట్ తప్ప మీరు ఇలా ఉండాలని మాత్రం చెప్పటం పెద్ద క్రైమ్. ఆడపిల్లలు ఉండాలని చెప్పేది పెద్ద క్రైమ్, వెరీ బిగ్ మిస్టేక్. ఇది ఇలాంటి దాన్ని మాట్లాడినందుకు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పక్కన పెడితే ఇలాంటి మాట్లాడినందుకు ఈ మాటలు సపోర్ట్ చేసేటువంటి స్త్రీల గురించి నాకు బాధ అనిపిస్తుంది. ఇలా మాట్లాడతారా? మీ తోటి ఆడపిల్లను ఒకడెవడో అంటే వాడికి సపోర్ట్ చేస్తారా మీరు? అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన సపోర్ట్ చేస్తారా? కమాన్, మా బయటకు వచ్చి ఓపెన్ చేయండి, మీ మౌత్, మీ వాయిస్ ఓపెన్ చేయండి, ఫైట్. ఈ చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగ వెధవులకి, ఇలాంటి ఆలోచించే సన్నాసులకి, అలాగే ఇలాగ దాన్ని సపోర్ట్ చేసే పిచ్చి వాళ్ళు ఆడవాళ్ళు, ఆ మగవాళ్ళ యొక్క అణిచివేతకు గురైతున్న ఆడవాళ్ళు మాట్లాడే మాటలకి మీరు ఎదురించి మాట్లాడమ్మా. ప్లీజ్ కమాండ్ వాయిస్ అవుట్. ఎంతసేపటికి సమాజంలో ఇలాగా ఆడబిడ్డలు విక్టిమ్స్ అయిపోయారు, ఎన్ని రకాలుగా అవమానించబడుతున్నారు, హింస పెట్టబడుతున్నారు. వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి. వాళ్ళని సపోర్ట్ చేయకుండా వాళ్ళ మీద అట్రాసిటీస్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారేంటి? ఆడబిడ్డలు కదా, ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కదా మీరు సపోర్ట్ చేయాలి. ఒక మాల్లో ఒక ఆడబిడ్డ మీద అవమానించిన ఆ మగవాళ్ళని కెమెరాలో పట్టుకొని ఎవడెవడో ఎరగదీసి, మధ్యలో ఎరగదీసి, చెప్పుతో సెంటర్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి కదా. అది కదా మీరు చేయాల్సిన పని. వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని శిక్షణ చెప్పాలి కదా. నువ్వు జాగ్రత్తగా ఉండి. ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు ఉండాలి? ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడు విక్టిమ్ అయిపోయిన ఆడబిడ్డల మీదే మీరు క్రైమ్ నేరం మోపుతుంటే, వాళ్లే తప్పు అంటుంటే అంటే పర్లేదు, ఆడబిడ్డల మీద క్రైమ్ చేసిన తప్పలేదు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు మాత్రం ఏమనకూడదా? వాళ్ళకి చెప్పండి.
దుర్మార్గం చేసిన ఆడబిడ్డల మీద దుర్మార్గం చేసిన మగవేదలు చెప్పు తీసుకుంటా మాట్లాడండి మీరు దమ్ముంటే. అంతేగాని ఎవరైతే నష్టపోయారో ఆడను అనకండి. ఆ స్థానంలో మన బిడ్డలుంటే ఎంత బాధపడతారో అది ఆలోచించండి. ఈ మోరల్ పోలీసింగ్ నుంచి మీరు బయటపడేదాకా మీరు మనుషులు కాదు. మోరల్ పోలీసింగ్ ఈజ్ ఎ బ్లడీ నాస్టీ థింగ్. ప్రపంచం అంతా ఆడబిడ్డలంతా సఫర్ అవుతుంది మోరల్ పోలీసింగ్. ఈ మోరల్ పోలీసింగ్ ఎక్కువ ఆడపిల్లల మీద రుద్దపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల మీద రుద్దపడుతుంది. ఎవరైతే సమాజంలో గొప్పగా మాట్లాడుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళందరూ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం ఆడపిల్లల మీద ఈ అణిచివేత మీరు అవలంబిస్తారు? ఎంతకాలం వాళ్ళు అణిచివేస్తారు? అలా అని చెప్పి సాంప్రదాయాలు వదలమని చెప్పలా. మీరు సాంప్రదాయాలు ఫాలో అవ్వండి, రిచువల్స్ ఫాలో అవ్వండి, మీ గౌరవనీయమైన మీ మతాల్ని ఫాలో అవ్వండి. కానీ స్వేచ్ఛ, డ్రెస్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ. ఒక ఆడపిల్ల ఎలా కనపడాలి, అందంగా కనపడాలి అనుకోవటం తప్పులేదు. అది అమ్మాయి యొక్క వ్యక్తిగత విషయం. అమ్మాయి మితిమీరి ప్రవర్తిస్తే లా అండ్ ఆర్డర్ ఉంది, లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏమో తప్పు అవుతుందేమో, కానీ ఆడపిల్లలు తప్పు కాదు. ఆడబిడ్డలకి నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం, ఇంకా చాలా మంది ఉన్నాం. అదే చెప్తున్నాడు, మీకోసం మేము ముందుకు వస్తాం, మాట్లాడతాం. యాక్చువల్గా నాకు ఎవరు మాట్లాడతారు ఏది కాదు, నేను మాట్లాడాల్సిన టైం ఇది. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఉమెన్. ప్రతి తల్లి, ప్రతి బిడ్డ ఆడది లేకపోతే మగాడు లేడు కదా. ఎలాగ మనం ఒక ఆడపిల్లను అవమానిస్తాం? ఒక ఆడపిల్లను అవమానించినప్పుడు నా తల్లి గుర్తురాదా, నా చెల్లి గుర్తుకురాదా, నా బిడ్డ గుర్తుకురారా? ఇదే చెప్తున్నాను. ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్ల ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకు కొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే, ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచున్నట్టమ్మా. ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నా కదా, ఒక మీ తోటి తండ్రి అనుకోండి, తమ్ముడు అనుకోండి, అన్న అనుకోండి, ఏదో అనుకున్నాను మాట్లాడుతున్నది. మీరు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ఖచ్చితంగా ఇవాళ నాకు ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఉమెన్ కమిషన్. వాళ్ళు ఫైట్ చేస్తారు, అడుగుతున్నారు. అలాగే కొంతమంది ఆడపిల్లలు అడుగుతున్నారు. అడిగే వాళ్ళని తప్పంటారండి, నాన్ సెన్స్. ఫైట్ చేయండి అమ్మా, మాలాంటి వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్టే ఉంటాం. ప్లీజ్ ఫైట్ అగైన్స్ట్ దిస్ ఇన్హ్యూమానిటీ. ఈ దమనకాండకు వాళ్ళకి దుర్మార్గం ఆలోచనకు మీరు ఫైట్ చేయడమ్మా. బట్ కమ్అవుట్, వాయిస్ అవుట్ ప్లీజ్ తల్లి. నమస్కారం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.